హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు ఏపీ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అలర్ట్ అయితే చూద్దామండి. మనకు ఎక్కువ సమయం అయితే ఉండకపోవచ్చు ప్రిపేర్ అవ్వడానికి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదండి, నేను చెప్తున్నటువంటి విషయం కాదు. డైరెక్ట్గా ఏపీపీఎస్సీ బోర్డు మెంబరే వీటిని మరి అభ్యర్థులకు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ టైం కూడా మారబోదు అంటూ కూడా మనకైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మీరు మన ఏపీపీఎస్సీ కోర్స్ కనుక ఇంకా తీసుకోనట్లయితే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఏపీ గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పైన ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి నిరుద్యోగ అభ్యర్థుల్లో కొంతవరకు ఆశలు రేకెత్తించినటువంటి వ్యక్తి ఎవరంటే పరిగె సుధీర్ గారండి. మరి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్గా అయితే వీరున్నారు. ఎప్పటినుంచో చెప్తున్నారు ఏప్రిల్ ఎండింగ్లో గ్రూప్ 2 సిలబస్ అనేది ప్రకటిస్తాము అంటూ. సో చెప్పిన విధంగానే మనకైతే సిలబస్ అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జూన్లోనే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటూ కూడా మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆ సిలబస్ గురించినటువంటి అంశాన్ని మరి ట్విట్టర్లో ప్రకటించిన వెంటనే మనలాంటి ఒక నిరుద్యోగ అభ్యర్థి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సార్ న్యూ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి మాకు ప్రిపరేషన్కి కొంచెం టైం ఇవ్వండి సార్, ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అంటూ ఒక క్వశ్చన్ అడిగారు. అంటే సిలబస్ అనేది కొంచెం చేంజ్ అయింది కాబట్టి సో మాకు కొంచెం టైం ఇవ్వండి చదువుకోవడానికి అంటూ ఇక్కడైతే అడగడం జరిగింది. దానికి బోర్డు మెంబర్ అయినటువంటి సుధీర్ గారు ఏం ఆన్సర్ ఇచ్చారు కదా, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కానీ మీరు మాత్రం టైం అనేది అడుగుతున్నారు. సో డోంట్ వేస్ట్ టైం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఏప్రిల్ ఎండింగ్లో సిలబస్ ఇస్తామంటూ ఇచ్చారు, జూన్లో నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆల్రెడీ మనకు ప్రీవియస్గానే అధికారికంగా ప్రకటించారు. జూన్లోనే నోటిఫికేషన్ ఉండబోతుంది అంటూ మనమైతే ఫిక్స్ అయిపోయి మీరైతే ప్రిపేర్ అవ్వండి అన్నట్లుగానే ఇక్కడ సిగ్నల్స్ అయితే ఇవ్వడము జరిగింది. ఈసారి మరి గ్రూప్ 2 ఖాళీలు కూడా 1000కి పైగానే ఉండబోతున్నాయంటూ కూడా మనకైతే చెప్పడము జరిగింది. ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ పోస్ట్ పోన్ అవుతుందా, ఇంకా టైం ఉంటుందా అని చెప్పేసి ఆలోచించకండి. ఉన్న టైంను ఉపయోగించుకోండి. ఓకేనా, ఉన్న టైంని ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. సో అదే అందరి యొక్క రిక్వెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది, చూద్దాము. సో గైస్, పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు అంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఉందండి. రాష్ట్రంలో ప్రతి 5000 పశువులకు ఒక వైద్యుడు ఉండేలా పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి యుద్ధ ప్రాతిపాదికన
చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. పశుసంవర్ధక శాఖలో ఖాళీలు మనకు 5,000కు పైగానే ఉన్నాయి. వాటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నామంటూ అయితే చెప్పడం జరిగింది. మరి దీన్ని సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారంటే ఎట్టి పరిస్థితులలో ఇవ్వరు. ఓకేనా. ఏదైతే 3వ నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయం 15,000 ఖాళీలు ఉన్నాయో అందులోనే కలిపి ఇస్తామంటూ మనకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇది కూడా మ్యాక్సిమం జూన్లోనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదండి. మీ ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా. ఖచ్చితంగా ప్రిపరేషన్లోనే ఉండండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక రాదులే, ఎప్పుడు వస్తుందిలే అంటే సడన్గా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎంత చదువుదామన్నా కూడా టైం ఉండదు, టైం సరిపోదు, చదివింది గుర్తుండదు, అంత డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు. కాబట్టి ముందు నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఓకేనా. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ ఎంత అంటే 15,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. మరి నోటిఫికేషన్కి ఎందుకు లేట్ అవుతుందంటే మే 15వ తారీఖు లోపు, ఎప్పుడండి, మే 15వ తారీఖు లోపు గ్రామ వార్డు సచివాలయంలో ప్రభుత్వ విభాగాల్లో మరి బదిలీల ప్రక్రియ కంప్లీట్ చేయాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రొవిషన్ ఎట్లాగూ నడుస్తుందండి. మన స్టూడెంట్స్ చాలామంది సచివాలయంలో ఉన్నారు, వాళ్ళు చెప్పడం జరిగింది, సార్ పోలీస్ వెరిఫికేషన్స్ అయితే అవుతున్నాయి ప్రజెంట్. సో మే 15వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది సార్ ఈ ప్రొవిషన్ది, ప్లస్ ఈ ఖాళీల భర్తీ కూడా మే 15 వరకు అని చెప్పేసి మాకు డెడ్ లైన్ అయితే ఇచ్చారు. సో అప్పటి వరకు అయితే ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మే 15 తర్వాత ఖాళీలు అనేవి స్పష్టంగా తెలుస్తాయి. ఇక ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. 15,000 కంటే కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులు ఒకటి, సో భారత్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అయితే బయట అంటే సర్క్యులేట్ అవుతుందండి. సో అది ఫేకా, దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది, భారతీయ పశు సేవక్ సంథింగ్ ఏదో ఉంది, అది నాకు కూడా పంపారు చాలామంది. సో ఇది ఫేకా అని అడుగుతున్నారు. అది ఫేక్ కాదండి, అది ఒరిజినల్ సర్టిఫికెటే. బట్ ఎవరు 2 years కోర్స్ కదా అండి, ఇది యానిమల్ హస్బెండరీ అనేది 2 years కోర్స్ యాక్చువల్గా ఇది. కానీ ఎవరు కూడా 2 years చదవకుండా చదివినట్లుగా తీసుకుంటున్నారండి. ఓకే, చదివినట్లుగా ఆ సర్టిఫికెట్ని తీసుకుంటున్నారు. అది మనకు ఏ విధంగా 2 years చదివిన వాళ్ళకు ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా, ఎలాంటి తేడా లేకుండా రూల్ నెంబర్తో సహా, ఒకవేళ కంప్యూటర్లో కొట్టి చూసినా కూడా ఓకే వీరు ఈ ఇయర్లో 2 years కోర్సు కంప్లీట్ చేశారు అన్న విధంగా ఉండే విధంగా ఉందండి. ఓకేనా. చాలామంది తీసుకున్నారు, బట్ అది దానిపైన ఏమవుతుంది అనేది తెలియదు. ఏమైనా వెరిఫికేషన్ ఉంటుందా లేదా, యాజ్ యూజువల్గా తీసుకుంటారా, లేదా ఒక జీవో రిలీజ్ చేస్తారు మనకి. ఏంటి, ప్రీవియస్గా మనకి ఓన్లీ యానిమల్ హస్బెండరీ చేసిన వాళ్ళకి మాత్రమే ఏంటి అర్హత ఇవ్వడం జరిగింది ఈ యొక్క కోర్స్కి. కానీ ఒక కొత్త జీవో విడుదల చేసి యానిమల్ హస్బెండరీతో పాటుగా డైరీ, మరికొన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ కోర్సులు చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో మరి చూడాలి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. కానీ దానివల్ల మాత్రము జెన్యూన్గా 2 years కోర్సు కష్టపడి చేసిన వాళ్ళకు మాత్రము కొంత అంటే వాళ్ళకు పోటీ ఏర్పడే అవకాశం ఉంది, కొంత కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది. మొత్తానికైతే మనకు టైం అయితే చాలా తక్కువగా ఉందండి. ఉన్న టైంని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. మన యాప్లో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.